సభాయ నమః శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు లగ్నాలు అంటే మనకి ప్రతి లగ్నంలో ఒక పుష్కరాంశం అని ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంటుంది. అయితే లగ్నం మంచిదైందో లేదో పంచగ్రహితం ద్వారా మనం లగ్నాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ అంటే లగ్నానికి ప్లానెట్స్ ఎలా ఉన్నాయని, ఏ లగ్నం ఎవరికి పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది అదో సబ్జెక్ట్. అది తర్వాత చూద్దాం. అసలు ముందు లగ్నం మనం ముహూర్తంగా నిర్ణయించేటప్పుడు అది మంచి లగ్నం అవుతుందా లేదా అనేది మనం పంచరహితంలో చూసాం. ఇప్పుడు లగ్న ప్రమాణాలు మేషాదిగా మొత్తం 12 లగ్న ప్రమాణాలు మనకి 24 గంటలు అంటే ఇవాళ సూర్యోదయం మొదలు మళ్ళీ సూర్యోదయం వచ్చే వరకు కూడా ఈ 12 లగ్నాలు ఒక గ్యాప్ అంటే 145, ఇది గంట 45 నిమిషాలు ఉంది, ఇది 2 గంటలు ఉంది, ఇది 2:13 ఉంది, ఇలా కొన్ని తక్కువ ఉన్నాయి. 1:39, 1:36, 1:52 ఈ విధంగా మొత్తం టోటల్గా యావరేజ్ 2 అవర్స్ చొప్పున మనకి ఉంటాయి. ఇక్కడ పుష్కరాంశం అంటే చూడండి, ఇప్పుడు ఈ మేష లగ్న ప్రమాణం మనం ఉదయం 10 to 12 అనుకోండి, అంటే 10 to 11:45 మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా అయితే ఇది ఒక మేష లగ్నం 10 నుంచి 11:45 వరకు ఉంది. ఇందులో పుష్కరాంశం 1:13 కలపాలి. అంటే 1:13 అంటే 11 గంటల 13 నిమిషాలు ముహూర్తం టైం. సుముహూర్తం టైం అంటారు మనకి. ఇది 11:13 అంటే ఆ రోజు 10 నుంచి 11:45 వరకు మేష లగ్నం ఉంటే అందులో పుష్కరాంశం 1 గంట 13 నిమిషాలకు ఉంటుంది. అది కలిపితే మొత్తానికి 11 గంటల 13 నిమిషాలు అనేది అదొక సుముహూర్తం టైం కింద మనం నిర్ణయిస్తాం. అది పుష్కరాంశం సుముహూర్తం టైం. అది అదే విధంగా ఇవన్నిట్లో మనం వృషభ లగ్నానికి వస్తే 2 గంటలు ఉంటుంది డ్యూరేషన్. అందులో 56వ నిమిషం పుష్కరాంశం. అది అలాగే మిథునం 2 గంటల 13 నిమిషాలు ఉంటే అందులో 1 గంటల 45 నిమిషాలు. ఇది ఈ లగ్న ప్రమాణాలు మనం లగ్నంగా పెట్టుకున్నప్పుడు ఆ లగ్నానికి అంటే ఆ లగ్నం ఉన్న టైం వరకు వర్జ్యం ఉండకూడదు, దుర్ముహూర్తం రాకూడదు. ఇంకా ఏదైనా ఈ రావు కాలాలని, గుళిక కాలం, మాంది ఇలాంటివి కొన్ని ఉన్నాయి, యమగండ కాలం అని ఇలాంటివి కొన్ని మనకి ప్రతి వారం అంటే ప్రతిరోజు మనకి కొన్ని స్పెసిఫిక్ టైమింగ్లు ఉంటాయి మనకి. అవి కూడా ఉండకూడదు. కనుక ఒక ముహూర్తం నిర్ణయించాలంటే మీరు అనుకున్న రోజున అవన్నీ లేని టైంలో లగ్నం ఒకటి, లగ్నం ప్రమాణం ప్రకారం పుష్కరాంశం, ఇన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే వీలైతే మీకు అందులో మీకు ఆ రాశి ఈ 2 గంటల్లో మీకు హోర కూడా మీకు కనబడుతుంది. అలాగే ఏ వారాలు పెట్టుకోవాలి అనేది మళ్ళీ అది వేరే టాపిక్, అది వేరేలా చూద్దాం. ఇది మీకు ఇది మీకు పంచాంగాల్లో ఉంటుంది, ముందే ఉంటుంది. మీరు ఏంటంటే మీరు స్పెసిఫిక్గా ఒక లగ్నం టైం క్యాలిక్యులేట్ చేయటం, క్యాలిక్యులేట్ చేసిన దాన్ని మీరు వెరిఫై చేసుకోవడానికి ఇవి మీరు నేర్చుకునేటప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు కుంభలగ్న ప్రమాణం చూడండి, చాలా చిన్నది ఉంటుంది. మీనం కూడా చాలా చిన్నది, మకరం కొంచెం సరిపోతుంది. కానీ ఇక్కడ కొంచెం పెద్ద వెళ్ళ వృశ్చికం, తుల, ఈ సింహం, కన్య, ఈ మిథునం, కర్కాటకం ఇవి లగ్న ప్రమాణాలు కొంచెం పెద్దగా ఉంటాయి. వాటిని బట్టి ఈ విధంగా ఈ లగ్నాల్లో మీరు అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది 11 to 1 గంట అనుకోండి సపోజ్ కర్కాటకం. ఇప్పుడు ఇక్కడ మీరు ఆ లగ్న ప్రమాణం మొత్తంలో ఇక్కడ పెట్టాం అంటే మీకు ఇప్పుడు 11 to అంటే 2 గంటల 12 నిమిషాలు అంటే 11 నుంచి 12, 1 అంటే 1:12 వరకు మీకు ఆ లగ్న ప్రమాణం ఉంది. ఇప్పుడు ఇందులో 31 నిమిషాల్లో
వస్తుంది. అంటే 11:31 మీకు అది సుముహూర్తం టైం. ఇది ముహూర్తం మధ్యలో ఒక టైము ఎలా ఫిక్స్ అవుతుంది అనే దానికి మీకు ఇది ఆధారం. ఇప్పుడు ఇంకా మీకు ఇందులో మీకు కావాల్సింది ఏంటంటే మరి ఏ రోజులు ముహూర్తాలు పెట్టుకోవాలి. ఏ రోజులు ముహూర్తాలు పెట్టుకోవాలంటే జనరల్గా మీకు కొన్ని పర్పసెస్ ఉంటాయి. ఇప్పుడు వివాహాలకు సంబంధించిన ఏ ముహూర్తాలు మండే పెట్టకూడదు, సోమవారం. అలాగే ట్యూస్డే, ఇలా కొన్ని రోజులు పెట్టకూడదు అంటే మిగిలిది. అలాగే సాటర్డే కూడా కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ముహూర్తాలన్నీ కూడా ఇవి చూసుకోవాలి. అంటే మీకు మెయిన్గా ఏమొస్తాయి, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, తర్వాత సండే, ఇవి ప్రిఫరబుల్. సో మీరు ముహూర్తం పెట్టాలంటే మీరు ఆ రోజులు డే కన్ఫర్మ్ చేసుకోవాలి. డే తర్వాత ఏం చెప్పాను మీకు, ఫస్ట్ తారాబలం. తారాబలం లేనిదే ముహూర్తం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏది కన్ఫర్మ్ చేయకూడదు. సో ఫస్ట్ మీరు ఇవాళ రేపో పెట్టదలుచుకున్నప్పుడు ఫస్ట్ మీకు తారాబలం చూసుకోవాలి. మీ నక్షత్రం నుంచి చెప్పాను కదా, మీ నక్షత్రం నుంచి, జన్మ నక్షత్రం నుంచి కానీ, అంటే నామ నక్షత్రం అయినా జన్మ నక్షత్రం అయినా ఏ రోజైతే ముహూర్తం పెట్టుకుంటున్నారో ఆ నక్షత్రం వరకు క్యాల్కులేట్ చేసుకోవాలి. మల్టిపుల్స్ ఆఫ్ 9 చూసుకుంటే జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైదంతార, మిత్రతార, పరమిత్రతార. ఇవి మీరు తారలు ముందు మీకు సరిపోవాలి. సరిపోతేనే అప్పుడు ముహూర్తం నిర్ణయించుకోవాలి. తర్వాత ముహూర్త నక్షత్రాలన్నీ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు అశ్విని నక్షత్రం మీకు కుదిరింది, చాలా మంచిది, సాధన తార. అది ఒకవేళ వివాహానికి ఏదో పెట్టుకోవాలి, అది ముహూర్త నక్షత్రం అవుతుందో కాదో చూసుకోవాలి, లిస్టులో ఉంటుంది. ఇప్పుడు భరణి, కొన్ని ముహూర్తాల నక్షత్రాలు పూర్తిగా ఉండదు. తర్వాత ఆర్ద్ర ఉండదు, పునర్వసు కొన్ని ఉండవు, ఆశ్లేష ఉండదు, మఖ ఉండదు. ఇలాగా మీకు కొన్ని నక్షత్రాలు, జ్యేష్ఠ, మూల, ఇలాంటి నక్షత్రాలు కొన్ని మీకు అసలు ముహూర్త నక్షత్రాలు కాదు. అవి మీకు మరి ముహూర్త నక్షత్రాలు కానప్పుడు, అంటే ముహూర్త నక్షత్రాలు అంటే మీ వివాహం పెద్దవి, గృహప్రవేశం, గృహారంభాలు అవి ఇందులోకి ఉండవు. సరే మీరు మామూలుగా ఏదో ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ఆ 2 రోజుల్లో మీకు అశ్విని వచ్చింది, అది మీకు చాలా మంచిది. సో మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఆ అశ్వినిలో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ ముహూర్తాలు వేరు. కొంచెం స్పెసిఫిక్గా ఈ గృహారంభం, గృహప్రవేశం, వివాహం, మీకు అన్నప్రాసన అలాంటివి, అక్షరాభ్యాసం, వాటికి ముహూర్త నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలలో మీ 15 నక్షత్రాలలో మీరు సరి చూసుకుని అప్పుడు అది మీరు కన్ఫర్మ్ చేసుకుంటే, ఇందాక మీరు చెప్పినట్టు పంచగ్రహితం చూసుకుని ఆ లగ్నం నిర్ణయించుకుని, లగ్నంలో ఈ పుష్కరాంశ పెట్టుకుని, ఆ లగ్నానికి ఏమైనా పంచగ్రహితం కడతారు, ఇక్కడ పుష్కరాంశ పెట్టుకుని అది మీరు టైం ముహూర్త నక్షత్రం మీద ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా మీరు దీంట్లో ఇంకా ముహూర్త నక్షత్రాలు చెప్పాం, వారాలు చెప్పాం, టైమింగ్స్, హోరాలు చూస్తారు. ఇలా ఈ విధంగా చూసుకుని మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోండి ఇంట్లో. మీరు జస్ట్ ఏం లేదు, మీ అబ్బాయిని స్కూల్లో చేర్చాలి. ఒకవేళ ఇవాళ ఉంటే లగ్నం ఎలా పెట్టుకుంటే ఎలా బాగుంటుంది, లగ్నం మీరు పెట్టుకోవడం నేర్చుకోండి. తర్వాత లగ్నానికి మీకు గ్రహాలు ఎలా బాగుండాలి, తర్వాత మీరు ఏ లగ్నానికి, ఏ నక్షత్రానికి లగ్నం పెట్టుకుంటున్నారో ఆ నక్షత్రాధిపతి ఆ లగ్నానికి ఎలా ఉండాలి, అవన్నీ మీకు నేను డీటెయిల్గా ఒక్కొక్కటి చెప్తాను. అది మీరు 1 by 1 చూద్దరు. కానీ ముందు ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు ఇంట్లో చెయ్యండి. ప్రాక్టీస్ చేస్తే మీరు లగ్నం ఫిక్స్ చేసుకోవాలి. అంచేత మీరు ముహూర్తం నిర్ణయించడం ఎంత టఫ్ జాబో మీకు ఇంక ఈ విధంగా అర్థమవుతుంది.
అది మీరు ఎంత ఈజీగా నేర్చుకుని చేస్తారో చూడండి. ఎందుకంటే పంచగ్రహితం యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్పాను, దాన్ని బట్టి ఇది కూడా మీరు చూసుకోండి. జై శ్రీరామ్.